హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆనెస్ట్ ప్లాట్స్. మనం చూస్తుంది 2 BHK అండి. ఇది మనకి 1050 SFTలో 3 years ఓల్డ్. మనకి రోడ్ సైడ్ ప్లాట్, వెస్ట్ ఫేస్, చాలా బాగుంటుంది. వెంటిలేషన్ బాగుంటుందండి. 1050 అయినా చాలా స్పేసెస్గా వచ్చింది. మనకి ఇది ప్రగతి నగర్ నియర్ అలిప్ సర్కిల్ దగ్గర వస్తుంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. ప్రైమ్ లొకేషన్ అండి. రోడ్ సైడ్ ప్లాట్ కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది. 1050 SFTలో మనకి బాల్కనీ వచ్చింది. కిచెన్ చాలా స్పేసెస్గా వచ్చింది. మీకు చూసుకోండి, హాల్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇది 3 years ఓల్డ్. మనకి ఇది మెయిన్ రోడ్కి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. వుడ్ వర్క్ అంతా క్వాలిటీ వుడ్ వర్క్ చేసుకున్నారండి. మీరు చూసారు కదా, డైనింగ్ పక్కన బాల్కనీ వచ్చింది. రోడ్ వ్యూ. ఆ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా రోడ్ సైడ్ వస్తుంది. సో మొత్తం ఓవరాల్గా అపార్ట్మెంట్కి వెంటిలేషన్ బాగుంటుంది. ప్లాట్ కూడా వెంటిలేషన్ బాగుంటుందండి. చుట్టూ సెట్ బ్యాక్స్ చాలా ఉంటుంది. ఇది ల్యాండ్కి చుట్టూ స్పేస్ ఉంటుంది. మన ఫైర్ ఇంజన్ తిరిగంత ఉంటుంది. గ్రామ పంచాయతీ పర్మిషన్ కాబట్టి అయినా బట్ చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి చాలా బాగా చేశారండి. వాకింగ్ ట్రాక్ ఉంటుంది. మళ్ళీ ఫైర్ ఇంజన్ తిరగడానికి కూడా ఫ్రీగా స్పేస్ ఉంటుంది. బాగుంటుందండి. 1050 అయినా చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ అండి. ఆ డైనింగ్ దగ్గర చూసుకున్నారు కదా, ఆ పక్కన బాల్కనీ వస్తుంది రోడ్ సైడ్. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ బడ్జెట్లో ఉంది. ఎవరైనా 60 లోపు చూస్తున్నారంటే ఇది బెస్ట్ ప్రైస్ అండి. ఆ బెస్ట్ ప్లాట్ 3 years ఓల్డ్. చూసుకున్నారు కదా, ఇది మన బాల్కనీ. ఇది వచ్చేసి చూశారు కదా, సెట్ బ్యాక్స్, మెయిన్ రోడ్డు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇది అంటే వేరే ప్రాపర్టీ తీసుకున్నాడు కాబట్టి ఇది సేల్ చేస్తున్నాడని, అంతమించి ఏం లేదు రీజన్. ఇది 3 years అయినా చాలా బాగుంది, చాలా కలిసి వస్తుంది కాబట్టి అంతమించి ఏం లేదు. సో ఇది కిచెన్ కూడా చూసుకున్నారు కదా, కిచెన్ కూడా రోడ్ సైడ్ వస్తుందండి. అంత క్వాలిటీ వుడ్ వర్క్ కూడా డీసెంట్గా లుక్ ఉందండి. అంత నీట్గా పెట్టుకున్నారు. ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది. మీరు విజువల్గా వచ్చి చూడొచ్చు. వచ్చే ముందు బిఫోర్ కాల్ చేసిరండి. మీకు చూసుకున్నారు కదా, అది వాష్ ఏరియా, ఒక బాల్కనీ, ఒక వాష్ ఏరియా. మనకి అంత వెంటిలేషన్ బాగుంటుంది. మన కిచెన్ కూడా రోడ్ సైడ్ వస్తుంది. డైనింగ్ రోడ్ సైడ్ వస్తుంది. బెడ్రూమ్ రోడ్ సైడ్ వస్తుంది. హాల్ కూడా కొంచెం స్పేసెస్గా ఉంటుందండి. హాల్ కూడా వెళ్తుంటుంది, మనకి ప్రాబ్లం లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చూడండి, 6x6 మంచం వేయంగా, ఇంకో చిన్న మంచం వేయంగా తిరగడానికి కూడా స్పేస్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి యూడిఎస్ కూడా 28 square yards వస్తుందండి. 27.5 వస్తుంది. మీరు లోన్కి వెళ్ళొచ్చు. లోన్ కూడా అవైలబుల్ ఉంది, దీనికి ప్రాబ్లం లేదు. మీరు ఏ బ్యాంక్ అయినా లోన్కి వెళ్ళొచ్చు. మీకు ఆల్రెడీ క్యాన్ఫిన్లో లోన్ ఉంది కాబట్టి మీరు క్యాన్ఫిన్కి వెళ్ళొచ్చు, మీకు ప్రాబ్లం లేదు. కామన్ బాత్రూమ్ అది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూము. చూసుకున్నారు కదా, బిల్డింగ్ అయితే చాలా బాగుంటుందండి. కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, చాలా బాగా కట్టారు కన్స్ట్రక్షన్ కూడా. ఇది ఒక సెమీ గేటెడ్ లాగా ఉంటుంది. చాలా స్పేసెస్గా లగ్జరీగా ఉంటుంది. థ్యాంక్ యూ.